హాయ్ అండి. మనకు సీజనల్‌గా దొరికే న్యాచురల్ ఫుడ్స్‌లో ఈ గ్రీన్ పీస్ ఒకటండి. ఈ పచ్చి బఠానీలు 100 గ్రాములు తీసుకుంటే దాంట్లో మనకు 74 గ్రామ్స్ వాటర్ ఉంటుంది. 5.5% ప్రోటీన్ ఉంటుంది. 5.5% ఫైబర్ ఉంటుందండి. దీంట్లో కొలెస్ట్రాల్ అనేది జీరో అండి. కొవ్వు శాతం జీరో. ఇవి 100 గ్రాములు తీసుకుంటే మనకు 84 క్యాలరీస్ మాత్రమే ఎనర్జీ వస్తుంది. సో, వెయిట్ పెరగము. ఈ పచ్చి బఠానీ తినటం వల్ల మనకు ఎలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అవి రావండి. మనం నాన్ వెజ్‌లోనే అమైనో యాసిడ్స్ ఉంటాయనుకుంటాం. కానీ ఈ పచ్చి బఠానీల్లో అన్ని రకాల అమైనో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది కొలెస్ట్రాల్ జీరో ఉండటం వల్ల మన హార్ట్ హెల్త్‌కు మంచిది. ఇది ఆయిల్ కంటెంట్ లేకపోవటం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇతర నట్స్‌తో కంపేర్ చేస్తే ఈజీగా డైజెస్ట్ అవ్వటం వల్ల ఇది 1 ½ 2 ఇయర్స్ పిల్లల నుంచి మనం ఇవ్వచ్చు. ఇవి మనకు వింటర్ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతాయి. వీటిని దొరికినప్పుడు ఇలా కాయల రూపంలో ఉన్న వాటినే తీసుకొచ్చుకొని మనం ఒలుచుకోవాలి. కానీ కవర్‌లో మనకు మార్కెట్‌లో అమ్ముతారు కదండీ! అవి తీసుకోవద్దు. ఎందుకంటే అవి ఎండు బఠానీని కలర్ వాటర్‌లో వేసి నానబెట్టి మనకు కలర్ వచ్చాక అవి అమ్ముతారు. ఒకసారి ఇవి చూసి తీసుకోండి. పాసిబుల్ అయినంత వరకు ఇలా కాయల రూపంలో తెచ్చుకొని ఒలిచి మీరు యూజ్ చేసుకోండి. వింటర్ సీజన్‌లో ఇవి రేట్ కూడా తక్కువే ఉంటుందండి. 100కి 3 కేజీస్ ఇచ్చారు నాకైతే. మీరు కూడా ఇలా తెచ్చుకొని ఒలిచి వాటిని యూజ్ చేసుకోండి. వీటిని ఫ్రీజర్‌లో పెడితే ఒక 6 మంత్స్ వరకు ఫ్రోజన్ బఠానీలా యూజ్ చేసుకోవచ్చు. పాసిబుల్ అయినంత వరకు ఫ్రెష్‌గా వాడుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ఇది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.